మానవ జీవితంలో మానసిక ప్రశాంతత, నైతిక విలువలు, ఆత్మ వికాసానికి యోగాతో పాటు గురువుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ తెలిపారు. గురువులను గౌరవించి వారి బోధనలను ఆచరిస్తే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఆనందం నెలకొంటాయని అన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 33వ గురుపూజ మహోత్సవ వేడుకలను భవానీపురం 1వ శాఖ ఆధ్వర్యంలో స్వాతి థియేటర్ సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర గురూజీ పాల్గొన్నారు. తొలుత పూర్ణకుంభ అభిషేకంతో వేద పండితులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గురూజీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఉందన్నారు. మానవ జీవితంలో మానసిక ప్రశాంతత, నైతిక విలువలు, ఆత్మ వికాసానికి యోగాతో పాటు గురువుల మార్గదర్శకత్వంతో ఎంతో అవసరమని తెలిపారు. భౌతిక సుఖాలు తాత్కాలికమైనవని, ఆత్మానందమే శాశ్వతమని గురువులు బోధించడం వల్లే భారతీయ సమాజం ఆధ్యాత్మిక విలువలతో ముందుకు సాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఒక శాఖ గురుపూజ మహోత్సవాలను నిర్వహిస్తుందని, ఈ ఏడాది భవానీపురం మొదటి శాఖ ఈ బాధ్యతను అత్యంత వైభవంగా నిర్వహించిందని గురూజీ పేర్కొన్నారు. గురువులను గౌరవించి వారి బోధనలను ఆచరిస్తే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఆనందం నెలకొంటాయన్నారు. అనంతరం విజయవాడ శాఖ అధ్యక్షుడు గుండు జనార్దన్ మాట్లాడుతూ ఇలాంటి లాభాపేక్ష లేకుండా గత 33 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా యోగా సేవను విస్తృతంగా అందిస్తూ వేలాది మందికి యోగా సాధనను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వెంకటేశ్వర గురూజీ అని కొనియాడారు. సమాజంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో గురూజీ సేవలు ఎనలేనివని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 1015కు పైగా యోగా శిబిరాలను నిర్వహించి వేలాది మంది యోగా గురువులను తీర్చిదిద్ది సమాజానికి అందించారని తెలిపారు. గురూజీ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన యోగా గురువులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా సంపూర్ణ జీవన విధానంగా ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గురూజీ విశేష కృషి చేశారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరింత మందికి యోగా శిక్షణ అందించి ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన సమాజ నిర్మాణానికి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో 33వ వార్షిక గురు పూజా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంలో గురువుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువులు భారతదేశంలో ఉండి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం వల్ల మానవ సమాజంలో మానసిక ప్రశాంతత, నైతిక ప్రవృత్తి అనేవి పూర్వకాలం నుండి వృద్ధి చెందుతూ వస్తున్నాయి. విదేశాల్లో మానసిక వైద్యులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, భారతదేశంలో తక్కువగా ఉంటారు. అయినప్పటికీ ప్రజలు మధ్యతరగతి జీవితాన్ని కూడా చాలా సుఖంగా, హాయిగా, ఆనందంగా గడపడానికి కారణం ఏమిటి అంటే గురువులు ఆధ్యాత్మిక బోధన చేసి ఈ భౌతికమైన సుఖ సంతోషాలు పరిమితమైనవి, ఆత్మానందం శ్రేష్టమైనది అని చెప్పడం వల్ల ప్రజలు ఆ గురు మార్గాన్ని అనుసరించి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కనుక గురువు యొక్క వైశిష్ట్యాన్ని, గురువుతో ఉండవలసిన సత్సంగ సాంగత్యాన్ని ప్రజలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం మా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏదో ఒక శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పర్యాయం భవానీపురం 1వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. సుమారుగా సహస్ర సంఖ్యలో 1000 మంది యోగాభ్యాసులు ఈరోజు ఇక్కడికి విచ్చేసి గురు ప్రవచనాన్ని విని గురువుని సాదరంగా సత్కరించుకునేటటువంటి ఒక మహత్తర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇలాగా దేశమంతటా, ప్రపంచమంతటా గురువుకి ప్రాధాన్యతనిచ్చి, గురువును గౌరవించి, గురువు ద్వారా జ్ఞానాన్ని పొందితే సమాజం ఎప్పుడూ కూడా శాంతియుతంగా ఉంటుంది అని మేము హృదయపూర్వకంగా భావిస్తున్నాం. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. 33వ గురు పూజ మహోత్సవం మా భవానీపురం 1వ శాఖ చేయాల్సిందిగా గురువుగారు ఆజ్ఞ ఇచ్చి మాకు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా వెంకటేశ్వర గురూజీ గారు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని, ఈ యోగా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా జనాల్లోకి తీసుకొచ్చి 50 మంది గురువులను తయారు చేసి
50 మంది గురువులను చేసేసి దగ్గర దగ్గర 3 లక్షల మంది శిక్షణ పొంది వీరి ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది. నిస్వార్థంగా ఏ సంస్థ ఈ సంస్థ దేనికి ఈ సంస్థ వేరే ఏమి ఆశించకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండి మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు బ్రహ్మముహూర్తంలో యోగా జరిగేది ఒక్క ఈ వెంకటేశ్వర యోగా సంస్థే. వేరే యోగా సంస్థలు ఉన్నాయి కానీ 6-6:30 అలా అవుతాయి. ఇది మాత్రం బ్రహ్మముహూర్తంలో 5 నుంచి 6:30 వరకు జరిగేది. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. గురువుగారి ఆధ్వర్యంలో ఇంకా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తామని గురువుగారికి మీ అందరి ముందు గురు పూజ మహోత్సవం సందర్భంగా మేమందరం ఆ గురువుగారికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ హామీ ఇస్తున్నాం. గత 33 సంవత్సరాల నుంచి శ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగిజీ గారు సమాజ సేవే లాభాపేక్ష లేకుండా సమాజ సేవని దృష్టిలో పెట్టుకొని 1015 శిబిరాలను నిర్వహించడం జరిగింది. మరి వారి సమక్షంలో నిజంగా ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇటువంటి గురూజీ దొరకరండి. ఈరోజు ప్రతిదీ లాభాపేక్షతో చాలా కమర్షియల్గా వ్యాపార రీత్యా ప్రాముఖ్యత పొందింది. ఆఫ్టర్ పాండమిక్ కరోనా తర్వాత యోగా ప్రాచుర్యం విపరీతం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్కి ఇంత అని చెప్పి వసూలు చేయటం జరుగుతుంది. కానీ మా గురూజీ గారు వెంకటేశ్వర గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ భవానీపురం 1వ శాఖ చాలా దిగ్విజయంగా గురు పూజోత్సవ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా జనమందరూ వచ్చారు. దీనికి సంబంధించి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని అనేక రకాలుగా అనేక చోట్ల ఈ గురూజీ గారు ద్వారా మేమందరం కూడా చాలా నేర్చుకున్నాము. ఇక ముందు కూడా దీన్ని ఈ విధంగానే కొనసాగుతారని కోరుకుంటూ మరొకసారి గురువు గారికి మరియు తదితర సిబ్బంది గురువులు ఉన్నారు, ఇంకా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ యుగంధర్, వర్కింగ్ యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెచ్ఓడి, ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, విజయవాడ. ధన్యవాదాలండి. ముఖ్యంగా అధినేత ప్రధాన గురువు గారు, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్త, అందరికీ ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలనే ఏకైక దీక్షతోటి ముఖ్యంగా వెంకటేశ్వర యోగా సేవా సంస్థను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మరి వారి ఆధ్వర్యంలో మేము గురువులుగా చేస్తున్నాం. సుమారుగా 3 లక్షల మందికి ఒకే ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారి ఇంతమందిని ఆరోగ్యవంతులుగా చేయడంలో వారి పాత్ర అమోఘం. వారి ఆధ్వర్యంలో మేము శిష్యులుగా మరి ఎంతోమందికి ఉపయోగపడుతున్నాం. ఇట్లాంటి సంస్థ బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. ఎందుకంటే ఒక నిస్వార్థ సేవా సంస్థ ఇది. అయితే మరి అందరూ ఆరోగ్యాన్ని పొందితేనే అభివృద్ధి వైపు, ఏ దేశమైనా ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి వైపు పెడుతుంది అని చెప్పి మన తత్వవేత్తలు ఎంతోమంది చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప సంస్థ, ఆధ్యాత్మిక చింతనతోటి తర్వాత ఆందోళన లేని జీవితం గడపాలంటే యోగా ఒక్కటే శరణ్యం. మరి దాదాపుగా ప్రపంచంలో మన మోడీ దీన్ని ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చేయడం జరిగింది. అక్కడి నుంచి అంతర్జాతీయ యోగా అనే ఒక దినోత్సవాన్ని కూడా జూన్ 21న మనకి స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. యోగా మీద అవగాహన ఉండి ఇప్పుడు ఎంతోమంది యోగా చేస్తూ గొప్ప ఆరోగ్యాన్ని పొందటము జరిగింది. కోపతాపాలన్నీ కూడా పోతాయి. చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి యోగా ఒక్కటే. వారి అధ్యయనంలో మేము చాలా ఒక 50 మంది గురువులు ఈ రోజున ఇక్కడ అటెండ్ అవుతున్నాం. అందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చాలామంది జాయిన్ అయ్యి అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని భావిస్తూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఆల్. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావటం తెలంగాణ బోనాల సందర్భంగా హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఒకవైపు ఆషాఢసార సమర్పణ బృందాలు, మరోవైపు సాధారణ భక్తులతో కొండపై భారీ రద్దీ నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ప్రోటోకాల్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి సారి సమర్పణ బృందాలకు ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక భారీగా కొనసాగింది. ఆషాఢ సారి సమర్పణ కోసం వచ్చిన బృందాలు తెలంగాణ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసి సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించారు. సారి సమర్పణ బృందాల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి దర్శనాలు సాఫీగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దేవస్థానం ఈవో సీనా నాయక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందికి ప్రత్యేక
బాధ్యతలు అప్పగించారు. దేవస్థానం, పోలీస్ శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేశారు. నగర డీసీపీ జి రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సీఐ గుణరాం ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో భారీ రద్దీ ఉన్నప్పటికీ దర్శనాలు ప్రశాంతంగా కొనసాగాయి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం, నిరుద్యోగ సమస్యలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసనలను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం భారతదేశ వ్యాప్తంగా పోరాటంలో పాల్గొన్న విద్యార్థులందరి ఘన విజయంగా పేర్కొంటా ఉన్నాం. పెద్ద ఎత్తున దాదాపు 49 రోజుల పాటు విద్యార్థులు, యువకులు, వారి పేరెంట్స్ ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిన ఫలితంగానే ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. అయితే ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి గారు మరో బీజేపీ నాయకుని తీసుకొని పెడతా ఉన్నారు. సరైనది కాదు. ఎందుకంటే ఈ దేశ రాజ్యాంగము, లౌకికవాదము, ప్రజాతంత్రవాదము ఇవన్నీ కూడా విద్యారంగంలో కూడా చోటు చేసుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ వ్యక్తులు కాకుండా ఎన్డీఏలో ఉన్న ఇతర లౌకిక పార్టీలు, తెలుగుదేశం, జేడీయూ పార్టీలకు చెందిన వ్యక్తులకు విద్యాశాఖ అప్పచెప్పాలని ప్రధానమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇంత పెద్ద ఎపిసోడ్ కారణమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఆయా రాష్ట్రాలకు అధికారం ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. దీనితో పాటు 2020లో ప్రవేశపెట్టినటువంటి ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి వ్యతిరేక కమ్యూనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని అంతా దాన్ని కమర్షియలైజ్ చేయడం, అదేవిధంగా దాన్ని మతపరమైన రంగు పులిమి కమ్యూనల్ అజెండా కింద దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకు గాను రేపు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు విజయోత్సవాలు జరుపుకుంటూనే మరోవైపు ఎన్ఈపీని ఉపసంహరించుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మా పార్టీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.
చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో గుర్తింపు పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. చేనేత రంగాన్ని ఆధునిక మార్కెటింగ్, ఈ-కామర్స్ ఎగుమతులతో అనుసంధానం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త చేనేత సదస్సు ద్వారా రంగ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేనేత అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు. చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన నిర్ణయమన్నారు. ప్రగడ కోటయ్య చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని అభివర్ణించారు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి వస్త్రాలను ఎగుమతి చేసి బంగారు పిట్టగా ఎదగటానికి చేనేత రంగమే ప్రధాన ఆధారమన్నారు. బ్రిటిష్ పాలకులు తమ మిల్లు వస్త్రాల వ్యాపారం కోసం భారత చేనేత వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారన్నారు. స్వదేశీ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేనేతను స్వాతంత్ర సమరానికి శక్తివంతమైన ఆయుధంగా మలిచారన్నారు. ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను వినియోగించడం ద్వారా మన సాంప్రదాయాన్ని, చేనేత కార్మికుల శ్రమను గౌరవించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ 2015లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓకల్ ఫర్ లోకల్, చేనేత కార్మికుల పెన్షన్, సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్ వంటి హామీలు నిరంతరంగా అమలు కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి లభించిన అంతర్జాతీయ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చేనేత రంగాన్ని ఆధునిక మార్కెటింగ్, ఈ-కామర్స్ ఎగుమతులతో అనుసంధానం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్త చేనేత సదస్సు ద్వారా రంగ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో గుర్తింపు పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆగస్టు 7వ తారీఖుని ప్రపంచ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించడం, మన చేనేత దినోత్సవంగా 2015లో ప్రకటించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయటం. ఆ రోజు చెన్నైలో మొదటిసారి కార్యక్రమం చెన్నైలో చేశారు. ఇక్కడ ఉన్న చాలామంది వెళ్ళుంటారనే అభిప్రాయం. ఎవరు వెళ్ళారు? సో ఆ యొక్క సభకి వెళ్ళటం జరిగింది. ఆయన అక్కడ ఒక చారిత్రాత్మక ప్రసంగం చేయటం జరిగింది. దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక అంగం, దేశానికి సంబంధించి అతిపెద్ద, ప్రతి చేతికి పని కల్పించడంలో అతిపెద్ద రంగం వ్యవసాయం తర్వాత చేనేత అని చెప్పడం. అలాగే మన యొక్క చరిత్రలో ఇది ఒక అవిభాజ్యమైన అంగం. సుమారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా ముందు నుంచి ఉంది. మన యొక్క పురాణ ఇతిహాసాల్లో వస్త్రానికి సంబంధించిన ప్రాధాన్యత మనందరికీ తెలుసు. అలాగే ప్రపంచం అంతా కూడా భారతదేశానికి పెద్ద ఎత్తున బంగారం ఎలా వచ్చిందంటే, ఇక్కడి నుంచి వస్త్రాలు తీసుకెళ్ళి అక్కడి నుంచి బంగారం యూరోప్ కానీ, గల్ఫ్ దేశాలు కానీ, పెర్షియా, ఈ దేశాల నుంచి గ్రీక్, రోమన్, ఈజిప్షియన్ ఎంపైర్స్ అన్నింటిలో కూడా శాసనాల్లో రాసింది భారతదేశం నుంచి వస్త్ర వ్యాపారాలు వస్త్రాలు తీసుకొచ్చేవాళ్ళని చెప్పి ఆ వస్త్రాలు బంగారంతో కొనుక్కున్నాడు. మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం మన యొక్క చీరల ద్వారా, మన యొక్క వస్త్రాల ద్వారా వచ్చింది. ఆ విధంగా బంగారు గనిగా భారతదేశం మారింది. వజ్ర వైడూర్యాలు కూడా ఆ విధంగా రావటం జరిగింది. ఈ దేశాల నుంచి కూడా వజ్ర వైడూర్యాలు వెళ్ళటం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద విదేశీ మారకం మన దేశానికి రావటం కూడా చేనేత ద్వారా రావటం జరిగింది. ప్రపంచాన్ని మనం సుమారు 14వ శతాబ్దం వరకు శాసించేవాళ్ళం. హయ్యెస్ట్, మనకి జీడిపిలో హయ్యెస్ట్ రెవెన్యూ వచ్చే రంగంగా ఉన్న ఈ రంగాన్ని తర్వాత మొఘలాయుల కాలంలో కూడా బాగా పెద్ద ఎత్తున ముందుకెళ్ళటం జరిగింది. అనేక రకాల కొత్త పెర్షియన్, ఇండియన్ యొక్క క్రాఫ్ట్ కలవటం, మనకి కూడా అద్భుతమైన సంపద ఇక్కడ పెరగటం, అన్ని రకాల ముఖ్యంగా నూలు సంబంధించిన, వూల్ సంబంధించిన ఏదైతుందో ఆ వెరైటీస్ బాగా పెరగటం జరిగింది. సో ఆ వూల్కి సంబంధించి అరబ్ దేశాలు ఈ దేశంలో కలిసి మనతో ముందుకెళ్ళటం కారణంగా అది మరింత ముందుకెళ్ళటం. అలాగే కార్పెట్ రంగం, దాంట్లో కూడా అనేక రకాలుగా ముందుకెళ్ళటం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.